హలో, బందర్ నుంచి గిరిజన మాట్లాడుతున్నానండి. చీటీలు కట్టి దాచుకున్న డబ్బులతో టీవీఎస్ 50 కొందామండి. వారు ఆఫీస్కి వెళ్ళడానికి దాన్ని దొంగలెత్తుకెళ్లారండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వారమైనా యాక్షన్ తీసుకోలేదండి. యాక్షన్ తీసుకోపోయినా పర్వాలేదండి. మరీ హీనంగా మాట్లాడుతున్నారండి. ఆ సంగతి కాదు చూడండి అయ్యా. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పేరేంటమ్మా? వెంకటప్పయ్య అండి, మా వారండి. అయ్యా నమస్కారం అండి, నా పేరు వెంకటప్పయ్య అండి. సోమవారం నా బండి ఎత్తుకెళ్ళిపోయారండి. ఆ విషయం మీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చా? ఇప్పుడేంటి? ఆ ఎత్తుకుపోయిన బండి కనిపెట్టేశారండి. హోండా సిటీ పోగొట్టుకున్నాడే స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నీ అర్థన టీవీఎస్ 50 కోసం వెంటనే యాక్షన్ తీసుకోవాలంటారా? నీ పేరేంటి? పేరా? రామూర్తి. ఏం చేస్తావు నువ్వు? పెద్దదా డిఎస్పీ కంప్లైంట్ ఇస్తావుడా? నీ టీవీఎస్ 50 రాదు. పార్టీగా పీకి చెత్త బజార్లు అమ్మేసినందుకో బామర్తి. మిస్టర్ రామూర్తి, మీరు ఫోన్ కట్ చేసి ఫ్యాక్స్ ఆన్ చేసుకోండి. ఎందుకు? ఏలా మీకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించాం, సరిగ్గా వస్తుందండి, లేదా ఇంకోసారి పంపుతాం. హలో, ఎవరు సార్? సీఎం సార్, పోతులూరు గ్రామం నుంచి మీకు అర్జెంట్ కోరిక. ఏంటట? ఎవరో మీకు ఉమ్మా ఇవ్వాలంట. ఉమ్మా? హలో, నువ్వేనా? ఏంటి విసిగా ఉండేది? టీవీలో నన్ను చూస్తున్నావా? అవును, ఈ షర్ట్ ఏం బాగలేదు. నీలం రంగు షర్ట్ తీసుకుంటే సూపర్ గా ఉంటావు. నీలం రంగు షర్టా? సరే సరే, ఫోన్ పెట్టి. ఐ లవ్ యూ సీఎం. థాంక్స్. ఏయ్, సార్కో నీలం రంగు షర్ట్ పార్సెల్. ఫోన్. హలో. హలో, ఒకరోజు ముఖ్యమంత్రి గారు. అవునండి, చెప్పండి. నేను ఇక్కడ సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఈ టీజింగ్ మరీ ఎక్కువైపోయింది సార్. పక్కనే స్లమ్ లో ఉన్న పోకిరి వదవులు మా వెనకాల పడి గొడవ చేస్తున్నారు సార్. ఇలా రోజు జరుగుతుంది సార్. పక్కనే పోలీస్ స్టేషన్ ఉందమ్మా? పోలీసులు వాళ్ళకి ఎన్నోసార్లు రిపోర్ట్ చేశాను సార్. వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వెంటనే స్పాట్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. డ్రైవర్, అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళు. త్వరగా తీసుకెళ్ళండి అమ్మా. ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది ఎవరమ్మా? నేనే సార్. ఆ అమ్మాయికి ఏమైంది? రౌడీ బుక్ గొడవ చేస్తే దెబ్బలు తగిలాయి, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మిస్టర్ ముద్దుకృష్ణ, వెంటనే ఫాలో చేయండి. ఈ టీజింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చిన్న విషయం సార్, వీళ్ళు పెద్ద చేస్తున్నారు. కాదు సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నువ్వు చెప్పమ్మా. పక్కనే ఉన్న కొత్తపేటలో 10-15 మంది రౌడీ వదవులు ఉన్నారు. వాళ్ళకి ఆడపిల్లల్ని ఏడిపించడమే పని. వాళ్ళందరికీ లీడర్ రంగానే పెద్ద రౌడీ రాజకీయపరమైన హత్యలు చేస్తూ ఉంటాడు. రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందని వాడి మీద వెళ్ళి ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ ధైర్యంతో పిచ్చెక్కిన కుక్కల్లాగా మీద మీద పడుతున్నారు. వచ్చేప్పుడు వెళ్ళప్పుడు వెనకాల కొడుతున్నారు. సిగ్గేట్లా వాళ్ళని పట్టుకోవడానికి మీ జీతాలు ఇస్తుంది. యూస్లెస్ ఫెలోస్. సార్, ఆ ఏరియాలోకి పోలీసులు వెళ్ళలేరు సార్. వెళ్ళిన కానిస్టేబుల్ని, హెడ్ ఇన్స్పెక్టర్ని అందరినీ నరికారు సార్. మీకు యూనిఫామ్ ఇవ్వాలా? ఆయుధాలు ఇవ్వాలా? సార్, కమిషనర్ నాకు అంత అధికారం ఇవ్వలేదు సార్. సార్, మంత్రి నాకు అధికారం ఇవ్వలేదు సార్. ఎవ్రీబాడీ మిస్టర్ ముద్దుకృష్ణ సార్, అంతండి వీళ్ళందరినీ ఒక్కళ్ళు దొరకకుండా లిస్టులో చేర్చండి. ఒక్కళ్ళు దొరకకుండా. సార్, పొద్దున్న నేను లిస్ట్ అడిగానే, ఏమైంది? ప్లీజ్. రెడీగా ఉన్నాయి సార్. జిల్లాల వారీగా సీనియారిటీ ప్రకారం విడివిడిగా ఉన్నాయి. ఇవి డ్యూటీ సవ్యంగా చేయని వాళ్ళవి, అవి డ్యూటీ చేసే వాళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళవి, అవి అధికార దుర్వినియోగం చేసేవాళ్ళవి. సార్, మొత్తం 40,518 మంది ఉన్నారు సార్. మొత్తం అందరినీ నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయండి. సార్, సంతకాలు పెట్టడానికి రాత్రి 12 అవుతుంది సార్. టైం ఉన్నదే తక్కువ. ఆమ్నిబస్ ఆర్డర్ వేయండి, ఇంటర్నెట్లో ఇవ్వండి, పరీక్ష రిజల్ట్స్ లాగా నోటీస్ బోర్డులో అతికించండి. వీళ్ళందరూ సస్పెండ్ కావాలి. సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి కలెక్టర్లందరికీ అధికారాన్ని ఇస్తాను. సార్, లిస్ట్ లో కొంతమంది కలెక్టర్ కూడా ఉన్నారు సార్. అయితే వాళ్ళందరికీ మీరు సంతకం పెట్టండి. ఓకే మీపై లిస్ట్ లో ఉంటే నేను సంతకం పెడతాను. అయ్యో సార్, నా చేతులు చాలా క్లీన్ సార్. కాకపోతే కాస్త నాకు నోరు ఎక్కువ. సొంత పనులకి ఆఫీస్ పెన్సిల్ కూడా యూస్ చేయను. ఇదిగో ఈ సెల్యులర్ బిల్ కూడా జీతంలోనే కట్టుకుంటున్నాను. ఏ సార్, ఏ ధైర్యంతో ఇంతమంది ఇన్ని తప్పులు చేశారు? ఆయా శాఖల మంత్రులు ఇచ్చిన ధైర్యంతో. వాటాలు వాళ్ళకే వెళ్తాయి. ఇందులో ఏ మంత్రులకు సంబంధం ఉంది? ఆర్థిక, ఆరోగ్య, విద్య, రహదారులు మరియు భవనంలో మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు సార్. సార్, వీళ్ళు ఏం చేయాలి సార్? న్యాయంగా అయితే అరెస్ట్ చేయాలి. చేయండి.
సడన్ గా ఇక్కడికి వచ్చేసాడండి. మీ మంత్రులు 12 మంది అవినీతికి పాల్పడ్డారు. అందుకు కావాల్సిన ఆధారాలున్నాయి. క్షమించాలి, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఏయ్, ఎవరి మీద చేయబడితే పాకేస్తాను. సార్ వాళ్ళని రమ్మనండి. ఎస్ సార్. కంపెనీ కమింగ్. నీ శవం ట్యాంక్ బండ్ లో తేలాలనుందా? అదంత తేలిక కాదు. విలేకరులు చూస్తున్నారు, వాళ్ళని కోఆపరేట్ చేయమని. యూ కెన్ ప్రొసీడ్ నౌ. ఎస్ సార్. ఏంటి చౌదరి గారు? ఒక్క రోజులో నేను సేవ గానీ సాధన గానీ ఏమీ చేయలేదు. ఈ పదవికి తగిన పనులు మాత్రమే నేను చేశాను. ఇదే మీరు 5 ఏళ్లుగా చేస్తున్నట్టయితే మన రాష్ట్రం బంగారు భూమి అయింటేది. నీ సలహాలకి కృతజ్ఞతలు. నీ ఒక్కరోజు పూర్తయింది, నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. చివరిగా నేను చేయాల్సింది ఒకటి ఉంది. ఇంతమంది చేసిన తప్పులకి మూలకారకులు తమరే. వాళ్ళ అవినీతిలో మీకు కూడా కొంచెం భాగం ఉంది. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్కూల్ పిల్లాడిలా మాట్లాడుకో. నీకు చట్టం తెలీదు. ఒక సీఎం అరెస్ట్ చేయడం అంటే తేలికైన విషయం కాదు. అందుకు గవర్నర్ సంతకం, సుప్రీంకోర్టు ఉత్తర్వు, 1,00,000 ఫార్మాలిటీస్ ఉన్నాయి. వివరాలు తెలియకుండా మాట్లాడుకుపో. క్షమించాలి, ఇవాళకి నేనే సీఎంని, మీరు సాధారణ వ్యక్తి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన అధికారం నాకుంది. వీరిని అరెస్ట్ చేయండి. ఇది నా లిస్టులో లేదే. అదిరిందబ్బా. నీకు మంచి రోజులు మొదలయ్యాయి బాబు. రిలీజ్ అయ్యాడని నేను చచ్చానే. లైట్ పక్క పెట్ట, లైట్ పక్క పెట్ట. నన్నెందుకు రమ్మన్నావు? హే లుక్, నేనుగా వచ్చి ఈ సీట్లో కూర్చోలేదు, నీ దగ్గర నుంచి లాక్కొనలేదు. లక్షలాది మంది ప్రజలు నా ఇంటికి వచ్చి నేను వాళ్ళకి మంచి చేస్తానని నమ్మి నాకు ఓట్లు వేసి ఇక్కడ కూర్చోబెట్టాను. నేను వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు అడ్డుపడుతున్నావు. చెయ్యి, నిక్షేపంగా చెయ్యి. నేనేం వద్దలేదే. వద్దల్లా చెడగొడుతున్నారు. మీరంతా గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలని ఆలోచించే తెలివిలో 100వ భాగం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించినట్టయితే మన దేశం ఎంతో ముందుకెళ్ళేది.
ఎప్పుడు చూసినా సమ్మెలు బంధులు కులకర్షణలు బాంబులని ఏదో ఒక సమస్య లేవదీస్తూనే ఉన్నారు. నేను ప్రజల గురించి ఆలోచించినా ఎక్కడ బాంబులు పెడుతున్నారో అని మీ వెనక పడితే కదా. మొదటి నుంచి నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. పోలీసులు నీ చేతుల్లోనేగా. కేసు పెట్టు, విచారణకు కమిషన్ వెయ్యి, నిరూపణైతే ఉరిశిక్ష వెయ్యి. నేనే వద్దలేదే. ఏయ్! చట్టం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎలా తప్పించుకుంటాడో నాకు తెలుసు. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నేను నిన్ను చంపుతాను. నా దెబ్బకు తట్టుకోలేకపోతున్నావు కదూ. జీవకారుణ్యం దోవల మీద చూపించకూడదు. నేను 30 సంవత్సరాలు రాజకీయాన్ని అవపోసన పట్టిన వాడిని. ఇప్పుడు నేను నీ చోటకొచ్చాను. ఇది బయట అందరికీ తెలుసు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు. నన్ను చంపి నువ్వంత తేలిక తప్పించుకోలేవు. నీకు 30 సంవత్సరాలైతే నీతో పరిచయమైన ఈ 1 సంవత్సరంతో నేను 31 సంవత్సరాల రాజకీయ నాయకుడయ్యాను. ఇప్పుడు నేను కాలుస్తున్నాను. నిన్ను కాదు, నన్ను.